లోక్సభ స్థానాల సంఖ్య పెంపు అనేది ఇటు దేశంలో కొత్త చిచ్చు రాజేస్తుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఎన్డీఏ పక్షాలు వర్సెస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి పక్షాలు కావచ్చు, లేదంటే ఇతర ప్రధాన గా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా ఉత్తరాది వర్సెస్ దక్షిణాది పార్టీ లాగా ఇది కొత్తగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి చర్చగా సాగుతోంది. ఎందుకు అంటే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలను 850కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి చట్టం తీసుకురావడానికి చట్ట సవరణ చేస్తూ లోక్సభలో బిల్లు కూడా పెట్టింది. ఈ బిల్లుతో పాటే 33% మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. సో మహిళలకు 33% అనే బిల్లుపై ఎలాంటి అంటే ఇబ్బంది లేదు. ఇటు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, ఇటు అధికారికి సంబంధించినటువంటి ఎన్డీఏ పక్షాలు అన్నీ కూడా ఏకకంఠంతో మహిళా రిజర్వేషన్ సమర్థిస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలాంటి చర్చ లేదు. సో అది పాస్ అవుతుంది. అది పక్కన పెడితే డీలిమిటేషన్కి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రధానంగా చర్చ. ముఖ్యంగా డీలిమిటేషన్ అన్నప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినా, లేదు అంటే ఇప్పుడు 2026లో 27లో జరగబోతున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే జనాభా నియంత్రణలో భాగంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ అయినంత మేర ఉత్తరాది రాష్ట్రాలు సక్సెస్ కాలేదు. కానీ అందుకు ఇంకా గౌరవించాల్సింది పోయి అంటే ఇప్పుడు శిక్షించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో సక్సెస్ అయినందుకు శిక్షించినట్టుగా ఏదైతే అంటే ఆయా రాష్ట్రాల జనాభాకు అనుగుణంగా కనుక డీలిమిటేషను లేదంటే కొత్త లోక్సభ నియోజకవర్గాలు వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతాయి సీట్లు, ఉత్తరాదిలో ఎక్కువ అవుతాయి సీట్లు. సో దానివల్ల దక్షిణాది ఉత్తరాది అనేటువంటి భేదభావం పెరుగుతుంది. దక్షిణాదితో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం ఉత్తర భారతదేశంలో ఉంటుంది. సో అది ప్రమాదం ప్రజాస్వామ్యానికి అని చెప్పి వ్యతిరేకిస్తూ వచ్చాయి. అయితే ఆ తర్వాత కేంద్రం కొత్త ప్రతిపాదన తెచ్చింది. లేదు జనాభా లెక్కల ప్రకారం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో అందులో 50% సీట్లను పెంచుతాము అని చెప్పి కేంద్రం కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అయితే దీన్ని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంతమేర మాత్రం అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ ఏవైతే దానికి సంబంధించినటువంటి కూటమి అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పక్షాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ మిత్రపక్షాలుగా ఏవైతే ఉన్నాయో అవి సమర్థించడానికి ఒక అవకాశం దొరికింది. కానీ ఇప్పటి వరకు అందరూ కూడా బిల్ పెట్టే టైం వరకు, బిల్ ముసాయిదా వచ్చే వరకు, బిల్ డ్రాఫ్ట్ వచ్చే వరకు కేవలం ఒకటే అనుకున్నారు, అవును ఇప్పుడున్నటువంటి సీట్లలో 50% పెరుగుతాయి అని. కానీ బిల్లులో మాత్రం ఎక్కడా ఇప్పుడున్నటువంటి సీట్లలో 50% పెరుగుతాయి అనేది లేకపోవడం గమనార్హం. కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే 50% సీట్ల పెంపు అనేది ఉండబోతా ఉంది. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగానే ఏదైతే డీలిమిటేషన్ చట్టం తెచ్చారో ఆ చట్టానికి మాత్రమే సవరణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ మాత్రమే రెడీ అయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని సవరణ చేస్తే అంటే గతంలో ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ఆధారంగానే 50% సీట్లు పెంచే అవకాశం ఆ బిల్లు డ్రాఫ్ట్ వల్ల కనబడుతూ ఉంది. సో కేంద్రం అబద్ధం చెప్పిందా, బీజేపీ అంటే దక్షిణాది రాష్ట్రాలని మోసం చేశాయనేటువంటి అట్లాంటి ప్రశ్నలు కొత్తగా తలెత్తుతున్నాయి. ఎందుకు అంటే కేంద్రం చెప్పింది ఇప్పుడున్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి దామాషా లెక్కల ప్రకారం సీట్లను 50% పెంచుతాము అని. కానీ బిల్లులో ఉన్నది ఏంటి, 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరుగుతాయని. సో రెండిటికి మధ్య చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా 2011 ప్రకారం సీట్లు పెరిగితే దేశంలో అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి ఒక 3-4 రాష్ట్రాలు తీవ్రంగా లాభం పొందే అవకాశం ఉంది. దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఉత్తరాదిలోకి సంబంధించినటువంటి రాష్ట్రాల వల్లే కేంద్రంలో ప్రభుత్వాలు ఏ ఉండాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. లెక్కలు చూద్దాము, మన దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక మనం సీట్లు పెంచాల్సి వస్తే అంటే ఇప్పుడున్నటువంటి సీట్ల ఆధారంగా 50% కాకుండా జనాభా లెక్కల ప్రకారం పెంచాల్సి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కనుక చూస్తే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 80 లోక్సభ స్థానాల నుంచి ఇప్పుడు కేంద్రం పెట్టినటువంటి బిల్లు డ్రాఫ్ట్ ప్రకారం చూస్తే 140కి పెరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో చూస్తే 48 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి ఇప్పుడున్నటువంటి బిల్లు ప్రకారం 79 స్థానాలకు పెంచాల్సి ఉంటుంది. అలాగే బీహార్లో 40 నుంచి 73కు పెరుగుతాయి. కానీ దామాషా ప్రకారం అంటే
ఇప్పుడున్నటువంటి సీట్లకు ఆధారంగా కనుక చూస్తే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 125కి మాత్రమే పెరుగుతాయి. అలాగే మహారాష్ట్రలో 79 కాకుండా 75 అవుతుంది. అలాగే బీహార్లో 73 కాకుండా 63 కంటే 40 నుంచి 63 వరకే పెరుగుతాయి. సో ఇట్లా అంటే దామాషా ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి దామాషా ప్రకారం గనక అయితే కొంతమేర లాభం చెందే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది అనేది ఒక వాదన ఉంది. అసలు ఈ దామాషా లెక్కల ప్రకారం కూడా జరగొద్దు, కేవలం ఆయా రాష్ట్రాలటువంటి జీడిపి ప్రాతిపాదికంగా మేరకు కూడా జరగాలి అనేది దక్షిణాది రాష్ట్రాలు కోరుకుంటా ఉన్నాయి. కానీ సరే ఆ 50% దామాషా ప్రకారం చేసినా కూడా కొంత గొప్ప ఉపశమనం లభిస్తుంది. కానీ కేంద్రం తెస్తున్నటువంటి డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశమే ఉంటుంది. అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి లేదంటే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలుంటే వాటి సంఖ్య 35కు పెరగబోతూ ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 17 నుంచి 25కు పెరగబోతూ ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి జరుగుతుంది అన్యాయం చెప్పిందని ప్రకారం 26 పెరగాలి. రేవంత్ రెడ్డి చెప్తున్న దామాషా ప్రకారం 26కు పెరగాలి, లేదు అంటే రేవంత్ చెప్తున్నటువంటి హైబ్రిడ్ మోడల్ ప్రకారం చూస్తే 27కు పెరగాలి. అంటే వ్యత్యాసం 1-2 స్థానాలు మాత్రమే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంటే 35 స్థానాలు మాత్రమే చూపిస్తూ ఉంది. కానీ దామాషా ప్రకారం చేస్తే 38 స్థానాలకు పెరగాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి హైబ్రిడ్ మోడల్ ప్రకారం 39 స్థానాలకు పెరుగుతుంది. అంటే దాదాపు 3-4 సీట్ల వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణలో 1-2 సీట్ల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ 1-2 సీట్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ అంటే కేంద్రం చెప్తున్నటువంటి దామాషా లెక్కల ప్రకారం 1 సీటు మాత్రమే తెలంగాణలో వ్యత్యాసం అయితే ఆంధ్రప్రదేశ్లో 3 సీట్ల వ్యత్యాసం ఉంటుంది. సో ఈ లెక్కన ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి ముసాయిదా తెచ్చిందో ఆ బిల్లు తెస్తూ ఉందో దాన్ని తెలంగాణతో పాటు ఏపీ కూడా వ్యతిరేకించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 3 సీట్లు అనేది చాలా పెద్ద నంబర్. గతంలో మనం చూసాం, ఒక్క సీటుతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయేటువంటి రాజకీయాలు చూసినటువంటి ఈ దేశంలో 3 లోక్సభ స్థానాల సంఖ్య పెంపును అవకాశం ఉన్నప్పటికీ దాన్ని గట్టిగా డిమాండ్ చేయకపోవడం, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గట్టిగా అడగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారంలో ఉన్నటువంటి కూటమి పక్షంలో అంటే బీజేపీతో పాటు మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ విషయంలో అసలు కనీసం పెద్దగా పట్టించుకోవడం లేదు, నోరెప్పడం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మోడీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, చంద్రబాబు ఇటు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ మద్దతు అత్యంత కీలకం. ఇలాంటి సందర్భంలో కూడా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలిగించేటువంటి మరో 3 సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నప్పటికీ గట్టిగా పట్టుబట్టట్లేదు, కేంద్రాన్ని మాటకు తలూపుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. నిజానికి గతంలో కేంద్రం ఏం నిర్ణయం తీసుకున్నది రాష్ట్రానికి లాభమా నష్టమా అని ఆలోచించకుండా జగన్ ఒంటెత్తుపోకడలతో తలూపారు. దానివల్ల రాష్ట్రానికి అనేక నష్టం జరిగింది. గతంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, మరి దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఇబ్బందులు అయ్యాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇటు కూటమి అధికారంలో ఉంది, అందులో బీజేపీ కూడా మిత్రపక్షంగా ఉంది, పైగా ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చంద్రబాబు దీనికి సంబంధించి పట్టించుకోవట్లేదు, లేదు అంటే దీన్ని లేవనెత్తట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే కేంద్రంలో మొన్నటి వరకు చెప్పినటువంటి దామాషా ప్రకారం ఒక ఎత్తు అయితే ఆ దామాషా ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి కూడా నష్టం జరుగుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలోనూ ఇటు కర్ణాటకకి ఇబ్బంది అవుతుంది, తమిళనాడుకి ఇబ్బంది అవుతుంది, తెలంగాణకి ఇబ్బంది అవుతుంది, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఎట్లా లోక్సభలో దీన్ని తిప్పికొడతాయనేది అయితే చూడాల్సి ఉంటుంది.